వెల్కమ్ టు 99 నేను బ్రహ్మనాయుడు. టెక్ విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫ్ క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమం సూపర్ సక్సెస్. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు భారతదేశం గర్వించదగ్గ నాయకుడైన, అందులో ఎలాంటి డౌటు లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, తనదైనటువంటి ముద్ర పరిపాలనలో, అభివృద్ధిలో, విజన్లో వేసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఇంతలా అభివృద్ధి చెందిందన్నా, ఐటీ హబ్గా మారిందన్నా, మరి కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరం మీద సంతోషంగా బతుకుతున్నారన్నా, కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, హార్డ్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారన్నా, దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన పెట్టిన విజన్ 2020 ఈరోజు అభివృద్ధి ఫలాలను ఇస్తుంది, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా విజనరీ లీడర్. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో చంద్రబాబు క్వాంటమ్ టాక్. వేలాది మంది టెక్ విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆన్లైన్లో క్వాంటమ్ టాక్ నిర్వహించారు. క్వాంటమ్ ఏ రంగాలను ఏపీలో ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై టెక్ విద్యార్థులకు ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి ఎంతమంది ముఖ్యమంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు? కంపారిటివ్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ అంశం ఏదైనా ఇంపాసిబుల్. క్వాంటమ్ టెక్నాలజీతో నోబెల్ ప్రైజ్ గెలిస్తే 100 కోట్లు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా రూపుదిద్దుకుంటుంది. క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చనుంది. అన్ని రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ వినియోగం రానుంది. 2 ఏళ్లలో అమరావతిలోనే క్వాంటమ్ పరికరాల ఉత్పత్తి. క్వాంటమ్ నిపుణులు, కంప్యూటర్లు ఏపీ నుంచే ప్రపంచానికి. తాజా క్వాంటమ్ ప్రోగ్రాంకు 54,000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. చిన్న విషయం కాదు. క్వాంటమ్ ప్రోగ్రాంకు 54,000 రిజిస్ట్రేషన్లు రావడం అంటే చాలా గొప్ప విషయం. క్వాంటమ్ స్కిల్ రోడ్ మ్యాప్ సిద్ధమైంది. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల తయారీ లక్ష్యం అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చూసారా, అందుకే ఆయన్ని విజనరీ లీడర్ అంటాం. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల తయారీ లక్ష్యం అంటున్నారు ఆయన. విద్యార్థులకు క్వాంటమ్ అల్గారిథమ్స్ శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. అమరావతిలో బలమైన క్వాంటమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం జరుగుతోంది. చంద్రబాబు గారి పేరు వింటేనే ఐటీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఐటీని ఆయన పరిచయం చేశారు. కంప్యూటర్ తిండి పెడుతుందా అని చెప్పేసి చాలామంది ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడారు. ఈరోజు అదే కంప్యూటర్ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి తిండి పెడుతుంది, వెలుగునిస్తుంది, వారి కుటుంబాలను మరి వెలుగులతో నింపుతుంది, వారి కుటుంబాలకు బంగారు బాట వేసింది కంప్యూటరే. అలాగని మిగతా రంగాలను తక్కువ చేయాలని కాదు. వ్యవసాయం ఇంపార్టెంట్, కంప్యూటర్ ఇంపార్టెంట్, మారుతున్న టెక్నాలజీ. అదేవిధంగా మిగతా రంగాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందన్నా, ఐటీ డెవలప్ అయిందన్నా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఏపీని అంతకు మించి అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అంతకు మించి అభివృద్ధి చేయాలని విజన్ 2047 టార్గెట్గా చంద్రబాబు వ్యూహాలు. విజన్ 2047 ఇప్పుడు 2025 నడుస్తుంది. మరొక 10 రోజుల్లో 2026 స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు గారి విజన్ 2047. మరొక 20 సంవత్సరాల్లో హైదరాబాదులో ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాలైనటువంటి వైజాగ్, అమరావతిలో కూడా ఐటీ రంగం అదే విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. కాబట్టి విజన్ 2047 టార్గెట్గా ఆయన వ్యూహాలు నడుపుతూ ఉన్నారు. మరి ఒకప్పుడు విజన్ 2020 అంటే కూడా చాలామంది అపహాస్యం చేశారు. ఇందా మనం చెప్పుకున్నట్టు కంప్యూటర్లు తిండి పెడతాయని. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు రావాలంటే వస్తాయా? అక్కడ వసతులు లేవు. హైదరాబాద్ అంటే ఇది ఒక మహానగరం. మరి ఇక్కడికి అక్కడికి అసలు కంపారిజేషన్ చేయలేము. భౌగోళికంగా హైదరాబాద్ సూపరు, కానీ అమరావతి పరిస్థితి అది కాదు. సో వైజాగ్ పరిస్థితి అది కాదు. అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద
కంపెనీలు అక్కడికి రావాలంటే కష్టం అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు 2025 నడుస్తోంది. 2047 నాటికి అమరావతి, వైజాగ్, తిరుపతి లాంటి ప్రధానమైనటువంటి నగరాలను ఐటీ హబ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. ఎందుకంటే ఆ రోజు విజన్ 2020 కూడా అలానే. విశాఖ, అమరావతి ఐటీ క్వాంటమ్ వ్యాలీల అభివృద్ధి. విశాఖ నగరం, అమరావతి నగరాల్లో ఐటీ క్వాంటమ్ వ్యాలీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అనేక కంపెనీలు, మరి నారా లోకేష్ గారు కూడా అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో, ఎంత సపోర్టివ్గా ఉంటుందో, ఎంత సపోర్టింగ్ చేస్తుందో. ఏదైనా ఒక కంపెనీ రావాలంటే ఆ కంపెనీకి కావాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే వారికి కేటాయింపు ఏదైతే ఉందో అది ఏ విధంగా ఇక్కడ ప్రభుత్వాలు చేస్తాయో, ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటి అని చెప్పేసి లోకేష్ గారు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశాలు తిరుగుతూ ఉన్నారు, పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి విజన్ 2047 సక్సెస్ అవుతుంది అని అందరూ కూడా హోప్ పెట్టుకున్నారు యువత. ఎందుకంటే చంద్రబాబు గారు తప్ప ఆంధ్రప్రదేశ్ని ఆ స్థాయిలో హైదరాబాద్ తరహాలో ఇక్కడ రాజధానిని కానీ లేకపోతే ఐటీ హబ్ని కానీ డెవలప్ చేసేటువంటి స్థాయి ఉన్నటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి లీడర్ ఇప్పట్లో లేడు, అందులో నో డౌట్. ఇక నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మరి మనం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియాలు వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 పెట్టారు. వైజాగ్లోనో అమరావతిలోనో మనం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఇన్కమ్ని మరి తక్కువగా ఖర్చు పెట్టుకుంటూ, ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, పూణే మహానగరాల్లో బతకాలంటే మరి జీతంలో 20% ఇంటి అద్దె చెల్లించాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా మరి ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిరుద్యోగుల్లో కూడా ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. వారికి ఉద్యోగ అవకాశాలతో పాటు వారికి అనువైనటువంటి మరి జీవన విధానం దొరుకుతుందనేటువంటి ఒక బలమైనటువంటి ఆశ, నమ్మకం ఇక్కడ నిరుద్యోగుల్లో ఉన్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది.